ఏప్రిల్ 12, 13, 14, 15వ తారీఖులలో సింహరాశి వారు ఈ వీడియో మీ కంట్లో పడింది అంటే మీకు ఏదో అదృష్టం ఉంది అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా శత్రువులు మిమ్మల్ని చూసి గజగజ వణికిపోయేటటువంటి సమయం ఆసన్నమైనది. సింహరాశి వారు వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చెయ్యకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశి వారు మరి ఎటువంటి వ్యక్తులు అంటే మీ ఎటువంటి శత్రువుల వల్ల మీ శత్రువులు మిమ్మల్ని చూసి భయపడతారు, అలానే మీ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధంగా మంచి రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేమైతే చెబుతున్నామో అది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి వారు జీవితంలో వారు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు వారు జీవితంలో అంటే ఎవరికి చెప్పుకోలేనన్ని కష్టాలు అయితే ఖచ్చితంగా అనుభవించే ఉన్నారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి 1, 2 సమస్యలు కాదు. వీరు జీవితంలో నమ్మిన వ్యక్తులను అంటే ఎంతగానో నమ్మిన వ్యక్తులను వారు స్వయంగా మోసం చేసినటువంటి సందర్భాలను కూడా ఎదుర్కొని ఉన్నారు. అంటే మిమ్మల్ని మీ పక్కనే ఉండి మీ భుజం తడుతూ మీకు ధైర్యం చెప్పినట్టు నటిస్తూ మీ వెన్నుని తట్టుతూ ఉంటారు, కానీ నమ్మించి అడ్డంగా మోసం చేస్తూ ఉంటారు. మీ మంచితనాన్ని వారి ఆసరాగా మార్చుకుంటారు. మీరు ఎంత మంచిగా ఉన్నా మీకు ఏదో ఒక మచ్చ తెచ్చి పెట్టాలి అనేటటువంటి ఆలోచనలోనే ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీరు పడ్డ స్ట్రగుల్స్, బాధలు అంతా ఇంత కాదు. మీరు చాలా మంచి వ్యక్తులు. మీకున్నటువంటి మంచితనాన్ని చాలామంది కూడా ఆసరగా తీసుకుంటూ ఉంటారు. మీ యొక్క మంచితనాన్ని, మీరు అందరికీ హెల్ప్ చేసే తత్వాన్ని ఎదుటి వ్యక్తులు వారి ఆసరగా తీసుకుంటూ ఉంటారు. మీరు చాలా మంచి వ్యక్తులు. ఎవరికైనా ఏదైనా ఆపద ఉంది అంటే ఇట్టే ఆదుకుంటారు, వెనక ముందు ఆలోచించరు. ఇంతకీ వారు ఎలాంటి వ్యక్తులు, వారు ఎటువంటి మనుషులు, మీకు మళ్ళీ మీకు శత్రువులు ఎవరున్నారు అని మీరు అనుకోవచ్చు. అలానే అంటే మీరు అందరితోనే బాగుంటారు, అందరినీ కలుపుకుపోతూ ఉంటారు, మంచి మనసుతో ఉంటారు. అలానే మీతో కూడా అందరూ బాగానే ప్రవర్తించినట్టు అనిపిస్తారు. ముఖ్యంగా మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నట్లు నటిస్తారు కూడా. కానీ అదంతా కూడా పైపైన ప్రేమలే అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా సింహరాశి వారి గురించి చూసుకున్నట్లు అయితే ఎవరికైనా సరే ఎక్కువగా బయట వ్యక్తులు శత్రువులుగా ఉంటారు. అంటే ఎవరైనా సరే ఎదుటి వ్యక్తులు అంటే వీరి గురించి తెలియనటువంటి వ్యక్తులు వీరిని ఏదో ఒక రకంగా మోసం చేయాలి, వీరిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని అనుకుంటారు. కానీ ఈ సింహరాశి వారికి ఏంటంటే శత్రువులు ఎక్కడో ఉండరు, వీరి పక్కనే ఉంటారు. అంతేకాదు వీరి యొక్క సొంత చుట్టాలు లేదా వీరి యొక్క బంధువులు, ముఖ్యంగా సింహరాశి వారికి వీరి యొక్క జీవితంలో అత్యంత ఎక్కువగా బాధపడే సంఘటనలు ఏమిటి అంటే వీరి రక్త సంబంధీకులే అత్యంత శత్రుత్వంతో ఉంటారు. ఇది వీరికి చాలా ఆలస్యంగా తెలుస్తుంది, చాలా అంటే చాలా ఆలస్యంగా తెలుస్తుంది. అంతేకాకుండా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క నిజం అనేది చాలా అంటే వీరు చాలానే కోల్పోయిన తర్వాత తెలుస్తుంది. కానీ మనవారే కదా అని క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి ఆడవారిలోనే ఎక్కువగా శత్రువులు ఉంటారు. సొంత వ్యక్తులు, బ్లడ్ రిలేషన్లో ఆడవారే ఎక్కువగా శత్రువులుగా ఉంటారు. ఇది 100% నిజం. అలానే మీరు చాలా వరకు ఓపిక పడతారు. ఈ రాశి వారు ఏంటంటే చూడటానికి గంభీరంగా ఉంటారు, అంటే ఒక గర్జించే సింహం వలె ఉంటారు. అత్యంత ఎక్కువగా తెలివితేటలను, మంచితనాన్ని కలిగి ఉంటారు. కానీ వీరికి అంటే వీరిని చూసే భయపడుతూ ఉంటారు. వీరు చాలా గంభీరంగా ఉన్నారు, చాలా
అంటే యాక్టివ్గా ఉన్నారని అనుకుంటారు. కానీ వీరు మంచి మనసున్నటువంటి వ్యక్తులు. వీరి యొక్క రిలేషన్ని అంటే ఏ బంధాలను అయినా వీరు అస్సలు దూరం చేసుకోలేరు. అంతేకాదు వీరు అంటే చాలా మంచి వ్యక్తులు, మంచి మనసున్నటువంటి వ్యక్తులు. పొరపాటున కూడా ఏ రిలేషన్ని కూడా అస్సలు దూరం చేసుకోలేరు. ముఖ్యంగా సొంత వ్యక్తులను అస్సలు దూరం చేసుకోరు. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు. ఇక వీరు చూడటానికే గంభీరంగా కనిపిస్తారే తప్ప వీరి అంత మంచి మనుషులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవాలి. వీరు ఏదైనా ఒక పట్టుని పట్టారు అంటే ఆ పట్టులో విజయం సాధించేంత వరకు కూడా వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి విజయాలు సాధించేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. ప్రయత్నిస్తూనే ఉంటారు. అలానే వీరి ప్రయత్నంలో సక్సెస్ వచ్చేంత వరకు కూడా వీరు నిరంతరం కృషి చేస్తూ కష్టపడుతూనే కనిపిస్తారు. ఈ రాశివారు అత్యంత విలువను కలిగినటువంటి వ్యక్తులు. అందరికీ చాలా ఎక్కువగా రెస్పెక్ట్ని ఇస్తారు. వీరు ఇతరులను ఒకలాగా వీరిని ఒకలాగా చూసుకోరు. వీలైనంత మంచి పనులు చేయటానికే ప్రయత్నిస్తారు. రాజకీయ రంగాల్లో ఉండేవారికి కూడా చాలా మంచి ఉంటుంది. ఎందుకంటే వీరి పట్టుదల, వీరి మాట తీరు, నలుగురికి మంచి చేయాలి అనేటటువంటి తపన అనేది వీరి గురించి గమనించి వీరిని ప్రశంసిస్తూ ఉంటారు. అలానే వీరు ఎవరికైనా సరే మంచి చేయాలి అని అత్యంత సున్నితమైన మనస్సుతో ఉంటారు. గంభీరమైన మంచి వాయిస్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయమైనటువంటి కళ్ళను, మంచి దృఢమైన శరీరాన్ని కూడా కలిగి ఉంటారు. వీరిని ఎవరైనా చూస్తే ఇట్టే ఆకర్షితులు అయిపోతారు. వీరి మంచితనంతో, మాటలతో ఇతరులను చాలా ఈజీగా ఆకట్టుకుంటారు. ఎవరైనా వీరితో బాధను షేర్ చేసుకుంటే కల్మషం లేని మంచి మనస్సుతో ఆ బాధను పంచుకుంటారు. ఎదుటి వ్యక్తులకు ధైర్యం చెప్పటానికి కూడా ఏమాత్రం వెనకాడరు. కల్మషం అనేది ఉండదు. అయితే ఎదుటి వ్యక్తులు ఒక బాధను చెబుతున్నారంటే వారి బాధను వీరి బాధలాగా తీసుకుంటారు. ఖచ్చితంగా కూడా వీరికి వీలైనంత మట్టుకు హెల్ప్ చేస్తారు. కానీ ఎదుటి వ్యక్తులే వీరంత నిజాయితీగా ఉండరు. 100%గా వీరు ఉన్నంత నిజాయితీగా ఎదుటి వ్యక్తులు ఉండరు. ఇది వీరు గమనించరు. వీరిలో ఉండే అత్యంత వీక్నెస్ పాయింట్ ఏదంటే ఇది ఒకటి. ఈ విషయంలో మీరు తెలివిగా ప్రవర్తించి కాస్త స్ట్రాంగ్గా ఉంటే గనక మీకు అటువంటి సమస్యలు ఇంకా ఫ్యూచర్లో ఎదురవ్వకుండా ఉంటాయి. అయితే మీ శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే సమయం అనేది వచ్చింది. కొంతమందికి ఇంకా రాలేదు అని బాధపడవచ్చు. ఎందుకు అంటే మీ శత్రువులు మిమ్మల్ని చూసి ఎందుకు భయపడతారు అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బుతో అంటే మనం మంచితనంతో చేయలేనిది, మన సంస్కారంతో మనం చేయలేనిది డబ్బుతో చేయొచ్చు. ఎలా అంటే మనకి ఎంత మంచితనం ఉండని ఈ రోజుల్లో మంచితనానికి, మన తెలివితేటలకి విలువ లేదు. ఖచ్చితంగా డబ్బు ఒకటే. మీకంత తెలివితేటలే ఉంటే డబ్బు సంపాదించి చూపించండి. మీ కసి పట్టుదల అనేది సంపాదించడం పైన పెట్టి చూడండి. మీకున్న తెలివితేటలను ఖచ్చితంగా సంపాదించడానికి ఉపయోగించుకోండి. కాస్త ఆలస్యం అవుతుంది కానీ మీరు చేస్తున్న పని మీద ఫోకస్ చేయండి. 100% కూడా విజయం అనేది వస్తుంది. అలానే మీరు అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం అయితే 100కి 100% కూడా ఉంటుంది. సింహరాశి వారు ఖచ్చితంగా కూడా మీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది. మీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి రోజు వచ్చేటటువంటి సమయం చాలా దగ్గరలోనే ఉంది. ఈ రాశివారు మీకు ఖచ్చితంగా కూడా మీ జాతకం అనేది మారిపోతుంది. మీ జీవితంలో ఉండే కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయేటటువంటి రోజైతే చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంది. సింహ రాశి వారు సంపాదించి చూపెట్టండి. అలానే ఆల్రెడీ కష్టపడుతున్న వ్యక్తులకి అద్భుతమైనటువంటి విజయం వచ్చి ఉంటుంది. ఒకవేళ రాకపోతే ఇంకా కష్టపడండి. కానీ మీ విజయాన్ని చూసి మీ శత్రువులు కుళ్ళుకోవటం, మిమ్మల్ని చూసి గజగజ వణకటం అయితే జరుగుతుంది. ఇక మీరు అర్థం చేసుకున్నారు కదా. ఖచ్చితంగా మన దగ్గర ఉండే మంచితనంతో మనం ఎవరిని మార్చలేము. కానీ మన దగ్గర ఉండే డబ్బుతో మాత్రం ఎంతటి వారినైనా సరే మార్చగలం. డబ్బుకి ఆ పవర్ అయితే తప్పకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.